Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా అక్కడ తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర, శివుడు పార్వతీమాతకు చెప్పిన 112 టెక్నిక్స్లో మనం కొన్ని టెక్నిక్స్ తెలుసుకుంటున్నాం. సో లెట్స్ గో టు ద టెక్నిక్. మై డియర్ ఫ్రెండ్స్, ప్రేమతో ఒక వస్తువుని చూస్తూ ఉండటం, ఇంకా వేరే దాని మీద దృష్టి నిలపకుండా, కేవలం వేరే వైపుకి మళ్లించకుండా దృష్టిని ఒక వస్తువుని చూడటం. అయితే ఆ వస్తువుని అలా చూస్తూ దాని మధ్యలోనే ఉంటే అక్కడ ఒక ఆశీర్వాదం లేదా ఒక బ్రహ్మానంద స్థితి అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రేమతో ఉండడం అనేది కీ. మరి ఈ కీ గురించి నిన్న స్టార్టింగ్ చెప్పుకున్నాం. ఈరోజు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఉదాహరణకి, అంటే ప్రేమ అనేది ఏదేనైనా సరే, ఒక వస్తువునైనా ఒక వ్యక్తినైనా సరే, ఒక అద్భుతమైన స్పెషల్గా మారిపోతుంది. స్పెషల్, యూనిక్ అనమాట. ఇంకా వేరేదేదీ లేదు, అది ఒకటే. అంచేత ప్రేమ లేకపోతే, ప్రేమ ఫీల్ కాకపోతే మనం ఒక వ్యక్తి కాము. ఎంతవరకైతే ప్రేమ గాఢంగా ప్రేమలో లేకపోతే మనకేమీ ఉపయోగం లేదు. ప్రేమ లేదు, కోటాను కోట్ల మంది ప్రజల్లో ఒక నెంబర్ మాత్రమే అవుతాం. అది అక్కడ ఉన్న విషయం. యు ఆర్ జస్ట్ వన్ ఇన్ ఏ క్రౌడ్. ఒక గుంపులో ఒకడివి, ఒకానొక నెంబర్, అంతే. లెక్క వేసుకునేదానికి ఒక గొర్రెవి, అంతే. యూ కెన్ బి చేంజ్, మార్చవచ్చు. ఉదాహరణకి ఎలా మార్చుకుంటాము అనే దానికి ఉదాహరణకి, మీరు ఒక ఆఫీసులో ఒక క్లర్క్ కావచ్చు, స్కూల్లో టీచర్ కావచ్చు, యూనివర్సిటీలో ప్రొఫెసర్ కావచ్చు. ఒక క్లర్క్ పోతే ఇంకొక క్లర్క్ వస్తాడు, ఒక టీచర్ పోతే ఇంకో టీచర్ వస్తుంది, ఒక ప్రొఫెసర్ పోతే ఇంకో ప్రొఫెసర్ వస్తాడు. అంతే, రీప్లేస్ చేయొచ్చు. సో ఎందుకు? ఆ పని జరగాలి కాబట్టి. ఒక క్లర్క్ పోయాడు, ఇంకో క్లర్క్ వస్తాడు. అట్లా అక్కడ ఆ వర్క్ ఎవరి కోసం వెయిట్ చేయదు, నీ ఒక్కడి కోసం అక్కడ వెయిట్ చేయదు. నువ్వు ఈ క్షణంలో చనిపోయినా నెక్స్ట్ మూమెంటే వేరే వ్యక్తిని ఆ ప్లేస్లో పెట్టేస్తారు. ఆ యంత్రాంగం నడుస్తూనే ఉంటుంది. నువ్వు జస్ట్ ఒక అంకె మాత్రమే. ఈ అంకె కాకపోతే ఇంకో అంకె, అంటే ఒక సంఖ్య లేదా ఒక ఫిగర్, జస్ట్ ఒక నెంబర్. ఒక నెంబర్ పోయిందా ఇంకో నెంబర్ వస్తాడు, అంతే. జస్ట్ నువ్వు ఒక వినియోగార్థం కోసమే ఉన్నావు అన్నట్టు. ప్రేమ లేకపోవడం వల్ల ఇదంతా. ఓకే, ఆ క్లర్క్ పట్ల కానీ, ఆ ప్రొఫెసర్ పట్ల కానీ ప్రేమలో పడ్డామనుకోండి, ఎవరైనా ప్రేమలో పడ్డారనుకోండి, ఆ క్లర్క్ పట్ల ప్రేమలో పడ్డారు, లేదా ఆ ప్రొఫెసర్ పట్ల ప్రేమలో పడ్డారు, అప్పుడేమవుతుంది? ఆ క్లర్క్ కింద కాదు, ఒక అద్భుతమైన పర్సన్. అతను చనిపోతే ఆ ప్రియమైన వాడిని మరొకరిని పెట్టలేము అక్కడ. ఆ ప్రియమైన ప్లేస్లో మళ్ళా ఇంకొకరు ఎవరు రాలేరు.
కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ వస్తాడు, ప్రొఫెసర్ ప్లేస్లో ప్రొఫెసర్ వస్తాడు. కానీ అతను అదే ఆ క్లర్క్ని మనం ప్రేమించినట్టయితే, ఆ ప్రొఫెసర్ని ప్రేమించినట్లయితే అతను చనిపోతే ఇర్రేప్లేసబుల్, అంటే ఆ ప్లేస్లో ఇంకో వేరే వాళ్ళని పెట్టలేము. అది ఈ ప్రపంచమంతా మరొక వైపు అయిపోతుంది. కానీ ప్రపంచం దాన్ని నడుస్తుంది, ఒకడు కాకపోతే ఒకడు, ఇంకొకడు కాకపోతే ఇంకొకడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ ప్రేమ మాత్రం ఆ ప్రేమించిన వ్యక్తిని మళ్ళా మనం పొందలేము. ఇది ఒక ఉనికిగా, ఒక వ్యక్తిగా ప్రేమలో గుర్తింపు అనేది ఒకటి ఉంటుంది. అది విశేషం. ఈ సూత్రం ఏం చెబుతుందంటే, ప్రేమతో ఒక వస్తువుని చూడండి. ప్రేమతో ఒక వస్తువుని చూస్తున్నప్పుడు అది ఒక వ్యక్తిని ప్రేమగా మనం చూడటం, ప్రేమించడం ఎలాగో, ఒక వస్తువుని ప్రేమగా మనం ఆరాధనగా మనం చూస్తే డిఫరెన్స్ ఏముండదు. ఎనీథింగ్. అప్పుడు ఏ వస్తువైనా ఒక 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 వ్యక్తిగా మారిపోతుంది. అది ఒక వస్తువు ఒక వ్యక్తిగా మారిపోతుంది. ఆ చూసే దృష్టే పరిణామక్రమం సంభవిస్తుంది. దృక్కును బట్టి దృశ్యం ఉంటుంది. అయితే మీరు ఈ విషయాన్ని గమనించండి. గమనించినా గమనించకపోయినా ఏం జరుగుతుందో చూద్దాం. ఒక పర్టికులర్ కారు మీరు డ్రైవ్ చేస్తున్నారు. ఉదాహరణకి ఉషా గారు ఏం చెప్తారంటే, ఒక ఫియట్ కారు డ్రైవ్ చేస్తున్నారు. అలా వేలాది కార్లు, ఆ సేమ్ కార్లు ఉంటాయి. కానీ ఇది మీ కారే, మీరు డ్రైవ్ చేసేది మీ కారే. ఆ కారు చాలా ఉండొచ్చు, వందలు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు. కానీ మీరు డ్రైవ్ చేసే కారు స్పెషల్. మీరు ఆ కారుని ఇష్టపడ్డారు, ఒక వ్యక్తిలాగా ప్రేమగా చూసుకుంటున్నారు. అది ఎక్కడో విషయం. ఆ ప్రేమగా చూసుకునే ఆ కారుని మళ్ళీ మీరు వేరే కారుతో రీప్లేస్ చేయలేరు. అంత రిలేషన్షిప్ క్రియేట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది? ఆ కారు అంటే ఒక వ్యక్తిగా మారిపోతుంది. అందులో ఏదైనా గడబిడ జరిగింది, సౌండ్ వచ్చింది, ఫీల్ అవుతారు. అలా కారు మీద అంత ప్రేమ పెట్టుకుంటే చాలా తేడా ఉంటే అసహనానికి కూడా అవుతారు. అది ఎలా ఉంది? ఆ కారు మంచిగా కండిషన్లో ఉందా లేదా ఇబ్బంది పడుతుందా అనే దాన్ని కూడా ఫీల్ అవుతారు. అది ఆ కారు ఏమవుతుంది? క్రమక్రమంగా ఆ కారు ఒక వ్యక్తిగా మారిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఇక్కడ ఈ విషయమే కాదు, మనం ఇలా అనుకుంటే మనం కాన్షియస్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కాన్షియస్నెస్, ప్రతిదీ చైతన్యమే. మనకి అది నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ అని అనుకున్న ఆబ్జెక్ట్ని ప్రేమగా చూస్తే ఇప్పుడు బికమ్ ఏ లివింగ్ పర్సన్. అంతగా తాదాత్మ్యం చెందాలి. మనకు అంటే నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీలో చైతన్య మహానుభావుడు చెప్తాడు, ఒక మేకుతో కూడా మనం మాట్లాడవచ్చు అని. ఇట్ రిప్లైస్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కాన్షియస్నెస్, ప్రతిదీ చైతన్యమే. చైతన్యం ఉన్నదంతా చైతన్య పదార్థమే. ఆ మూల చైతన్యం నుంచి అన్నీ విడిపడినాయి అనేదానికి అదొక ఉదాహరణ. అంటే మనం విడిగా దీంట్లో చెప్పుకోలేదు, మనం విడిగా చెప్పుకుంటున్నాం. ఎందుకని? కారణం ఏంటి? ప్రేమ. అంతా రిలేషన్షిప్ ప్రేమ ఉండాలి. ప్రతి విషయం పట్ల ప్రేమ ఉండాలి. ఏదో ఒక వస్తువులు కొని పడేసి ఇంటి నిండా సామాన్లు పెట్టుకోవడం కాదు. ప్రేమ ఉండాలి ఆ వస్తువు పట్ల. అప్పుడు అనేకం రావు. ప్రేమ ఉంటే అన్నిటినీ చాలా అద్భుతంగా ఒక పూజ చేసినట్లుగా భక్తి భావంతో ఉంటాం, ప్రేమగా ఉంటాం. ఇక్కడ ప్రేమకి కీ ఏంటంటే ఇక్కడ ప్రేమ. అలా లవ్ రిలేషన్షిప్ పెట్టుకుంటే ఏమవుతుంది? ఏదైనా ఒక వ్యక్తిగా మారిపోతుంది.
అదే కామము రిలేషన్షిప్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక వ్యక్తి పట్ల కామం అంటే కేవలం ఒక సెక్సువల్ రిలేషన్షిప్పే ఉంది అంతే. ఆ వస్తువు వాడుకున్నా వదిలేసాం, ఒక వస్తువుగా మారిపోతారు, ఆ వ్యక్తిగా ఉండడం. సో ఇది మోస్ట్ ఇన్హ్యూమన్ యాక్ట్ అంటారు, అమానుషము అంటారు. అమానుషము, ఒక వ్యక్తిని సెక్సువల్గానే వాడుకొని వదిలేయడం అంటే అమానుషం, ప్రేమ లేకుండా పోవడం. ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాం, ఒక వస్తువుగా మార్చేస్తున్నాం. అదే ప్రేమిస్తే, ఒక వస్తువుని ప్రేమిస్తే అది ఒక వ్యక్తిగా మారిపోతుంది. ఎంత చూడండి, అది సెంటిమెంట్ అండి, ఆ కారు సెంటిమెంట్ అండి, ఆ స్కూటర్ సెంటిమెంట్ అండి, దాన్ని ఎంతో నీట్గా పెట్టుకోవడం, కొత్తగా లాగా ఉంటుంది. ఎంతో ఓల్డ్ కారు కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ప్రేమిస్తే ఎంతో నీట్గా పెట్టుకుంటాం, అంతేగాని డస్ట్ అది దాన్ని వదలలేక దాన్ని దుమ్ము కొట్టిపోయేలాగా చెయ్యం. ప్రేమించాలి. అందుకోసం ఏమంటున్నారు ఈ సూత్రంలో, శివుడు ఏం చెప్తున్నాడు, లుక్ లవింగ్లీ ఎట్ సమ్ ఆబ్జెక్ట్, ప్రేమగా ఒక వస్తువుని చూడు. లవింగ్ ఇస్ ద కీ, మెయిన్ ఇక్కడ పాయింట్ ఏంటంటే లవింగ్. అదే ఇంకా వేరే దాన్ని చూడకు. అది అంటే ఏంటి, అది మనం ఒక వ్యక్తిని మనం ప్రేమించామంటే ఇంకో వ్యక్తిని మనం చూడటానికి వీల్లేదు. ఎక్కడ చూస్తాం, అది వేరే చూడటం అంటే ఇంకా వేరే దాని వైపు వెళ్తున్నామంటే యు ఆర్ నాట్ ఇన్ లవ్. సో లుక్ లవింగ్లీ ఆన్ సమ్ ఆబ్జెక్ట్, ఒక వస్తువు ఇంకా ప్రేమగా చూడండి, ఇంకా వేరే వస్తువు చూడొద్దు, ఇంకా వేరే వైపుకి వెళ్ళొద్దు. ఆ వస్తువును చూడటం వల్ల ఏమవుతుంది, అక్కడే మోక్షం. అంటే సింపుల్ తంత్ర ఎప్పుడు ఏం చెప్తుందంటే, చిన్న చిన్న విషయాల్లోనే ఎంతో గొప్ప స్థితికి చేరుకుంటావు. ఆశీర్వాదము, బ్లెస్సింగ్, ఆ దైవానుగ్రహము. లవింగ్ ఈజ్ ద కీ. అది అక్కడ మళ్ళీ మనం అక్కడ స్ట్రెస్ చేసుకుంటున్నాం, ఎందుకు ఇంత ఇది అని. సో మై డియర్ ఫ్రెండ్స్, అయితే మరి ఏం చేయాలండి? సో వాట్ ఈజ్ వన్ టు డూ, ఏం చేయాలి? ఎప్పుడైతే మనం ఒక వస్తువుని ప్రేమగా చూస్తే ఏమైనా సరే, వాట్ ఆర్ యూ టు డూ, ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, నిన్ను మర్చిపోవాలి పూర్తిగా. ఒక వస్తువుని చూసి, ఒక పుష్పం చూసాం, ఒక పువ్వు చూసుకున్నాం, ఒక పువ్వు అంటే గులాబీ పువ్వు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక ఫ్లవర్. దాని ఇంకా నిన్ను పూర్తిగా మర్చిపోవాలి, ఆ ఫ్లవరే మొత్తం అంతా, ఇంకేం లేదు అక్కడ. నువ్వు పూర్తిగా ఆబ్సెంట్ అయిపోవాలి, ఇంకేరే ఆలోచనే ఉండకూడదు. ఫీల్ ద ఫ్లవర్. ఇవన్నీ డూయింగ్ ఈజ్ ఓన్లీ లెర్నింగ్ మై ఫ్రెండ్స్, ఊరికే వినడం వల్ల కాదు, దీన్ని చేస్తేనే మనకు బాగా అర్థమవుతుంది. ఫీల్ ద ఫ్లవర్. అది అప్పుడేమవుతుంది, ఆ ప్రేమ నీ నుంచి, ఫ్రమ్ యువర్ కాన్షియస్ నుంచి, నీ చైతన్యం నుంచి ఆ ప్రేమ ఆ పువ్వులోకి వెళ్ళిపోతుంది, ఆ పువ్వు వైపుకి వెళ్ళిపోతుంది, ఆ ఫ్లవర్ వైపుకి వెళ్ళిపోతుంది. ఒకే ఒక ఆలోచన, మీ కాన్షియస్లో ఒకే ఒక ఆలోచన నిండిపోయింది. ఈ పుష్పాలు, ఈ పువ్వులు ఇంకా మరిన్ని పువ్వులు వచ్చేటట్టుగా ఉండాలి. ఎలా చేయాలి? నేను ఏమి సహాయం చేయగలను? ఇంకా మరింత బ్యూటిఫుల్గా ఉండడానికి నేనేం సహాయం చేయగలను? మరింత ఆనందంగా ఉండడానికి నేనేం సహాయం చేయగలను? నీకు నేనేం సహాయం చేయగలను? ఇలా ఉంటుంది ఆలోచన. ఇంకా నువ్వు లేవు, అదే అవతల ఉంది, ప్రేమ కదా. అంటే అది నువ్వు చేస్తావో చేయకపోతే అది కాదు అక్కడ, ఈజ్ నాట్ రిలవెంట్. నువ్వేం చేస్తావు, ఏం చేయలేవు అనేది కాదు అక్కడ, ఫీలింగ్ ఇంపార్టెంట్. ద ఫీలింగ్, వాట్ యూ కెన్ డూ. ఇక్కడ నొప్పి వచ్చింది, ఏం చేయగలను? విపరీతమైన నొప్పి వచ్చింది, నేనేం చేయగలను? అలాగే ఈ ఫ్లవర్కి నేను మరింత బ్యూటిఫుల్గా ఉండడానికి నేనేం చేయగలను? మరింత సజీవంగా ఉండటానికి, మరింత సున్నితంగా, మరింత లాలిత్యంగా ఉండడానికి నేనేం చేయగలను? అది మీనింగ్ఫుల్. ఆ ఫీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మొత్తం నీ అణువణువున ఆ యొక్క ప్రతిధ్వని రావాలి.
ఆ ప్రేమ స్పందన రావాలి. అంటే కణము ఆ ప్రేమతో నిండిపోవాలి, ఆ ఫీల్ అవ్వాలి. బాడీ మా శరీరము మనసు అంతా నిండిపోవాలి. అప్పుడు పరిణామక్రమం ఆనందము, బ్రహ్మానందము. అప్పుడు ఆ పుష్పము ఒక వ్యక్తిలాగా పలకరిస్తుంది, ఒక వ్యక్తిలాగా. వేరే ఆబ్జెక్ట్ వైపుకి వెళ్ళకు. నువ్వు పోలేవు, ప్రేమలో పడితే పోలేవు నువ్వు. తన మునిగింది గంగ అని అని అంటారే, తను ప్రేమించిన వ్యక్తి రంబలాగా ఉంటుంది. అలాగే ఒక వస్తువుని ప్రేమిస్తే దానంత సౌందర్యము, దానంత అద్భుతము మరొకటి. లవ్ రిలేషన్షిప్ అలానే ఉంటుంది. నువ్వు అవతల వైపు వెళ్ళలేవు. ఒక గ్రూప్లో ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు దాన్ని ఫర్గెట్ ద హోల్ క్రౌడ్. ఒక పెద్ద గుంపు ఉంది, ఆ గుంపులో ఒక వ్యక్తిని మనం ఆ ప్రేమించే వ్యక్తి బ్రైట్గా కనపడతారు, ఇంకెవ్వరు కనపడరు, ఈ పక్కన ఉన్న ఎవ్వరు కనపడరు, ఒకే ఒక్క ముఖం కనపడుతుంది. ఇంక వేరెవరిని మీరు చూడలేరు వాస్తవంగా. కేవలం ఆ ప్రేమించిన వ్యక్తిని చూస్తారు. అందరూ ఉంటారు, అది అంత పెద్ద విషయం కాదు. అదంతా మీ 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 యొక్క కాన్షియస్ పరిధిలోకి రారు. అసలు వారే కాదు అని నీడలు అంతే, ఒకే ఒక్క ముఖం కనపడుతుంది. అలాగే మనం ప్రేమించే వస్తువు అది ఒకటే కనపడుతుంది. ఆ ఒక్క ముఖమే మనలో స్థితమవుతుంది. అంచేత మనం పక్కకి పోలేము. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ మెడిటేషన్. ఇంకా వేరే ఆబ్జెక్టివ్ వైపు పోలేవు, ఆ ఒక్కదానితోనే ఉంటావు. ఒక రోజ్ ఫ్లవర్ తీసుకున్న ఒక్కదానితోనే ఉంటావు. లేదా ఒక అందమైన ఫేసే ఉంటుంది, అది అక్కడ ప్రేమలో ఉండు, ఆ ప్రేమ ప్రవాహంలో ఉండు, ఆ ప్రేమ హృదయంలో ఉండు, ఆ ఫీలింగ్లో ఉండు. నేనేం చేయగలను? నా ప్రియుడు లేదా నా ప్రేయసికి నేనేం చేయగలను ఆనందంగా ఉండటానికి, బ్రహ్మానందస్తులు ఉండడానికి? ఇది కీ పాయింట్. ఇక్కడ ఆ ఆబ్జెక్ట్, మిడిల్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఆ వస్తువులోనే, ఆ కేంద్రంలోనే నువ్వు ఉండిపోతే అక్కడ బ్లెస్సింగు. అంటే ఇక్కడ ఏం జరిగింది? నువ్వు లేవు, అవతల వ్యక్తే ఉన్నారు, లేదా ఆ వస్తువే ఉంది. అసలు నీ సంబంధం, నీ గురించి ఏం లేదు, నో సెల్ఫిష్, నీ స్వార్థం ఏం లేదు, నీ ఆనందం కోసం ఆలోచించడం లేదు, కేవలం కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. అసలు నిన్ను పూర్తిగా మర్చిపోయావు, ఇతరుల గురించే ఆలోచిస్తున్నావు. అప్పుడు నువ్వు ప్రేమలో ఉంటే ఆ వ్యక్తే కేంద్ర బిందువు, ఇంకా వేరేది ఏం లేదు. ఆ ఇతరుడు నీ చైతన్యం అంతా ఆ వ్యక్తి వైపుకి వెళ్తుంది. పూర్తి ఆ కరుణ అంతా కూడా డీప్, లోతైన ఆ కరుణ, డీప్ ఫీలింగ్ ఆఫ్ లవ్, డీప్ ఫీలింగ్ ఆఫ్ కంపాషన్. నువ్వు ఆలోచిస్తావు, నేనేం చేయగలను? ఆ లవుడు వన్ను, ఆ ప్రేయసి, ఆ ప్రియుడు, లేదా ఆ వస్తువు, ఈ కారు ఎంత ఇష్టము, దీనికి నేనేం చేయగలను, ఇంకేమి అలంకరణ చేయగలను? ఇది అప్పుడేంటి, సడన్గా నువ్వు ఆబ్జెక్ట్, మిడిల్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బ్లెస్సింగ్కి వచ్చేస్తుంది. అది బై ప్రొడక్ట్ అంతే. ఆ ఆశీర్వాదము అదంతా ఏమవుతుంది, అది బ్లెస్సింగ్ కమ్స్ టు యూ. అప్పుడు నువ్వు నీ కేంద్ర స్థితిలో ఉంటావు, నీ కేంద్రంలో నువ్వు వెళ్ళిపోతావు. ఇదంతా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది చాలా ఏంటండి, విరుద్ధంగా ఉంది. మిమ్మల్ని నన్ను నేను పూర్తిగా మర్చిపోతే నేను మళ్ళీ ఎలాగా నా కేంద్రంలో నేను ఎలా చేరుతాను? అసలు నన్ను నేను పట్టించుకోకుండా నేను అంతా పూర్తిగా మర్చిపోతే ఇది విరుద్ధంగా ఉంది. పూర్తిగా అటువైపుకి వెళ్ళిపోమంటున్నారు అని.
బుద్ధుడు ఏం చెప్పాడు? కంటిన్యూగా నువ్వు ప్రార్థన చేస్తే, బుద్ధుడు ఈ విధంగా చెప్పాడని చెప్తారు, కంటిన్యూస్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? మీరు ఎవరినైనా దేని కొరకైనా లేదా ప్రార్థన చేస్తే ఇతరుల కొరకు ప్రార్థన చేయండి, మీకోసం వద్దు. లేదు, మీరు మీకోసం ప్రార్థన చేస్తే అది పనికిరాని ప్రార్థన. ఇతరుల కోసం ప్రార్థన చేస్తే అది ఉపయోగము. ఎప్పుడు మీ కొరకు ప్రార్థించొద్దు, మీ గురించి మీరేం అడగద్దు. మీ గురించి అడిగితే కనుక అది నిరుపయోగము. ఈ విషయంలో ఒక వ్యక్తి బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. ఏమండి, మీ బోధన అంతా బాగానే ఉంది, కానీ ఒకటి కష్టంగా ఉంది. మీరు ఎప్పుడైనా సరే ప్రార్థన చేస్తే మా గురించి ఆలోచించవద్దన్నారు, మా గురించి ఏం అడగొద్దన్నారు. మరి ఆ ప్రార్థనకి మీరేం చెప్తున్నారు? వాట్స్ సో ఎవర్ యూ మే బి ద రిజల్ట్ ఆఫ్ మై ప్రేయర్, లెట్ దట్ రిజల్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్. నా ప్రార్థన నేను చేశాను, ఆ ప్రార్థన యొక్క ఫలితము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేయమంటున్నారు, అందరికీ పనిచేయమంటున్నారు. అది నాకు ఆశీర్వాదం వచ్చింది అంటే ఆశీర్వాద ఫలాన్ని అందరికీ పంచేయమంటున్నారు. ఏమిటిది? ఇది బాగానే ఉంది, కానీ ఒక్కదాన్ని కొంచెం నన్ను ఇది కావాలండి, మినహాయింపు కావాలి. అందరికీ పంచి పెడతా, కానీ నా పొరిగింటి వాడికి నేను ఆ పంచి పెట్టలేను, వాడు నా శత్రువు. నా పక్కింటి వాడు నా శత్రువు. వాడికి మీరు చెప్పినంత బాగుంది, నేను అందరికీ పంచి పెడతాను, నా కోసం నేను ప్రార్థన చేయను, అందరి కోసం ప్రార్థన చేస్తాను, కానీ నా పక్కింటి వాడి గురించి ప్రార్థన చేయను, ఒకవేళ ఫలితాలు వచ్చినా వాడికి నేను పంచిపెట్టను అని. ఎక్కడున్నాడు వీడు? కేంద్రంలో. వాడు తన నేను అనే దాంట్లో ఉండిపోయాడు, ఆ మనసు కేంద్రంలో ఉండిపోయాడు. మనసు ఏం చేస్తుంది? నేను అంటుంది. బుద్ధుడు ఏం చెప్పాడు? దానివల్ల నీ ప్రేయరు నువ్వు ఎంత చేసినా అది పనికి మాలిన ప్రేయరు, నిరుపయోగము. దాని నుంచి ఏ రిజల్ట్ రావునైనా. నువ్వు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అప్పుడు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తేనే, నీ ప్రార్థన అందరి గురించి ప్రార్థన చేస్తేనే, సర్వే జన సుఖనో భవంతు అని అందరూ అంటే ఆ జనాల్లో నువ్వు ఉన్నావు. అప్పుడే అందరి యొక్క మేలు కోరితేనే నీ మేలు జరుగుతుంది. అంచేతే ఇక్కడ ప్రేమ అంటే ఏంటి? నిన్ను మర్చిపోవావు. ఇక్కడ ప్రేమ గురించి ఏమైనా పరిగెట్టే వర్షాలు. ఇది చూస్తానికి వింతగానే అనిపిస్తుంది, విరుద్ధంగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ సూత్రాలన్నీ నీ స్వయంగా డీప్గా సెంటరింగ్కి వెళ్ళిపోమని కదా సూత్రాలు. ఈ సెంటరింగ్ ఎలా ఏర్పడుతుంది? ఆ కేంద్ర స్థితిలో నేను ఎలా ఉంటాను నన్ను నేను మర్చిపోతే అని. నువ్వు పూర్తిగా ఇతరుల్లోకి వెళ్ళిపోయావు అనుకో, ఇతరుల సంతోషమే నీ సంతోషము, నిన్ను పూర్తిగా మర్చిపోయావు, కేవలం ఇతరుడే ఉన్నారు. సడన్గా ఆ బ్రహ్మాండ స్థితి నీలో ప్రవేశిస్తుంది, ఆనందంతో నిండిపోతాం. అది ఆశీర్వాదము, అనుగ్రహము. ఎందుకంటే నిన్ను పట్టించుకోలేదు, నువ్వు శూన్యంలో ఉన్నావు. నీ గురించి నువ్వు పట్టించుకోలేదు. వెన్ యు ఆర్ నాట్ కన్సర్న్ విత్ యువర్ సెల్ఫ్, అప్పుడేమవుతుంది? నువ్వు శూన్యము, ఖాళీ. ఆ ఇన్నర్ స్పేస్ అనేది క్రియేట్ అయ్యింది. ఇది నీ మనసు అంతా ఇతరులే నిండిపోయారు. వెన్ యువర్ మైండ్ ఈజ్ టోటల్లీ కన్సర్న్ విత్ అదర్స్, యూ బికమ్ మైండ్లెస్ విత్ ఇన్. నీ లోపల నీకు అసలు మనసు లేదు, నీ పట్ల మనసు దృష్టి పెట్టలేదు. అక్కడ నీ గురించి ఆలోచనలు ఏమి లేవు లోపల. నీకు ఒకటే ఆలోచన, నేను
హౌ కెన్ ఐ హెల్ప్ఫుల్, నేను ఇతరులకి ఏ విధంగా సహాయపడగలను, మరింత ఆనందంగా ఎలా ఉంచగలను, అది ఇతరులు ఇంకా మరింత ఆనందంగా ఎలా ఉండగలరు అని. కెనాట్ కంటిన్యూ అనే మరికి దాన్ని, బికాస్ రియల్లీ దేర్ ఈజ్ నథింగ్ యూ కెన్ డూ. నువ్వేం చేయగలవు అనే నువ్వేం చేయటానికి ఏమి ఉండదు అక్కడ. నీ గురించి ఆలోచనలు ఏమి ఉండవు, నువ్వేం చేయలేవు. వాట్ కెన్ యూ డూ అని అదొకటి. నేను చేయగలను అనే దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ తేడా వచ్చేస్తుంది, ఈగో వచ్చేస్తుంది. నేను చేస్తున్నాను అనేది కనుక పెట్టుకున్నావా అయిపోయింది, నువ్వేం చేయలేవు అక్కడ. కానీ నేనేం చేయగలను అనే ప్రశ్నే ఉండాలి తప్ప నేను చేస్తున్నాను అన్న ఆలోచన వచ్చిందంటే ఈ సూత్రం నీకు హెల్ప్ఫుల్ కాదు. నేను చేస్తున్నాను అనేది, ఎందుకంటే మళ్ళీ అక్కడ నేను ప్రవేశించకూడదు, నేను అనేది లేదు, అక్కడ ఆబ్సెంట్ అయిపోవాలి. ప్రేమ with the love object one becomes totally helpless. ఒక వస్తువుకి మనం ఏం చేయగలుగుతాం? ప్రేమలో ఉన్నాం కరెక్టే, ఏం చేయగలుగుతాం? ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు ప్రేమలో ఉన్నారు, ప్రేమ ఉంది, కానీ ఏం చేయగలవు? వెన్ యూ లవ్ సమ్ వన్, ఎవరైనా ప్రేమించాము, యూ ఫీల్ టోటల్లీ హెల్ప్లెస్, నిస్సహాయంగా ఉంటుంది. ప్రేమించాను కానీ ఏం చేయగలను నేను? ప్రేమ ఆవేదన క్రియేట్ చేస్తుంది. నేనేమి చేయగలను, వాట్ హీ కెన్ డూ. వన్ కెనాట్ ఫీల్ దట్ వాట్ హీ కెన్ డూ. అవతల వ్యక్తి ఏం చేయగలడు అనేది కాదు, నేనేం చేయగలను అనేది ఒకటి. నేను చేయవలసిందంతా చేస్తాను, మొత్తం విశ్వమంతా ఆ ప్రేమ పంచిపెట్టగలుగుతాను. He wants to give the whole universe to lover or the beloved. ఆ ప్రేయసికి, అది ఆ ప్రియుడికి మొత్తం విశ్వమంతా ఇచ్చేస్తాను. బట్ వాట్ కెన్ హీ డూ, నేనేం చేయగలను? అతనేం చేయాలి అదంతా నీకు వద్దు. ఇఫ్ యూ థింక్ యూ కెన్ డూ దిస్, నేను చేయగలను, ఇది చేయగలను, అది చేయగలను అని అనుకుంటే అక్కడ లవ్ రిలేషన్షిప్ లేదు. ప్రేమ అనేది నిస్సహాయంగానే ఉంటుంది. పూర్తిగా ప్రేమ అంటే ఏదో నేను చేస్తున్నాను అనేది లేదు. ప్రేమించడమే ఉంటుంది తప్ప ఇంకే వేరేది ఏమి ఉండదు. నువ్వు విధిగా ఏమి చేయడానికి ఏం లేదు, అది నిస్సహాయమే. ప్రేమ ఎప్పుడు ఖచ్చితంగా అసలు నిస్సహాయంగానే ఉంటుంది. ఆ ప్రేమ యొక్క అందం అదే. అప్పుడు నిస్సహాయంగా ఉన్నావు, నువ్వేమి చేయలేని పరిస్థితిలో ఉన్నావు. ఆ ప్రేమకు పూర్తిగా నువ్వు సరెండర్ అయిపోయావు. ఎవరైనా ప్రేమించండి, అప్పుడేమవుతుంది? అప్పుడు మీరు నిస్సహాయంగా ఉంటారు. ద్వేషించండి, అప్పుడు ద్వేషంతో ఏదైనా చేస్తారు. ప్రేమిస్తే నిస్సహాయంగా ఉంటారు, ద్వేషిస్తే ఏదైనా చేస్తారు. అది పూర్తిగా ఎవరైనా ప్రేమిస్తే మీరు నిస్సహాయంగా ఉంటారు. నేనేం చేయాలి అని, వాట్ కెన్ యూ డూ అని. సో వాట్సో ఎవర్ యూ కెన్ డూ సీమ్స్ ఇన్సిగ్నిఫికెంట్. అక్కడ మీరు ఏం చేసినా అది పెద్ద ఇది లేదు, అర్థం లేదు, అది సరిపోదు. అంచేత ఏమి చేయడానికి ఏమీ లేదు. అండ్ వెన్ వన్ ఫీల్స్ దట్ నథింగ్ కెన్ బి డన్, నేనేమి చేయలేకపోతున్నాను, నేను నిస్సహాయంగా ఉన్నాను అని ఫీల్ అవ్వాలి. అయితే వెన్ వన్ వాంట్స్ టు డూ ఎవ్రీథింగ్ అండ్ ఫీల్స్ నథింగ్ కెన్ బి డన్, ఫీల్ అవ్వాలి. ఫీల్ అవుతుంది నేనేం చేయలేకపోతున్నాను అనేటువంటి, ఏదో చేయాలనుకుంటున్నాను కానీ ఏమీ చేయలేకపోతున్నాను అనేటువంటి ఆ ఫీలింగ్ వల్ల మనసు నిలిచిపోతుంది. అక్కడ ఆ నిస్సహాయత వలన ఆ సమర్పణ భావం సంభవిస్తుంది. అక్కడ నువ్వు శూన్యం అయిపోయావు. అందుచేతనే ప్రేమ అనేది డీప్ మెడిటేషన్గా మారిపోతుంది. డీప్ మెడిటేషన్.
వాస్తవంగా మీరు నిజంగా కనుక మీరు ఇతరులను ప్రేమించినా, ఇంకా వేరే వాస్తవంగా మీరు ఇతరులను ప్రేమిస్తే, ఆ నిస్సహాయ స్థితి కనుక ఉంటే కనుక ఇంకా వేరే మెడిటేషనే పని లేదు. ఎందుచేత అది ఇక్కడ ఆ నిస్సహాయత వలన నువ్వు శూన్యమైపోయావు. ఆ శూన్య స్థితిలో ఉండటం వలన నువ్వు ఆ మైండ్ స్టాప్ అయిపోయింది పూర్తిగా. అప్పుడు ఆ డీప్ మెడిటేషన్ కనబట్టే. అంచేత ఎవరు ప్రేమించరు. 112 మెథడ్స్ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఎవరు ప్రేమించటం లేదు. ఇంత డీప్ లవ్లోకి ఎవరు వెళ్ళటం లేదు. ఆ 112 ఆ మెథడ్స్, ఆ శివుడు చెప్పిన 112 టెక్నిక్స్ కూడా సరిపోవటం లేదు. ఎందుకని? ఎవరు అంత డీప్ లవ్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఎవరో ఒకరు వచ్చారు అదర్ డే, ఈ వాంట్స్ ఏం చెప్పాడు, ఏమనుకుంటున్నాడు? 112 మెథడ్స్ ఉన్నాయి కదండి, నాకు ఏదో ఆశ ఉంది అన్నాడు. నాకు కొంచెం ఆశ ఉంది, కానీ ఎక్కడో చోట మనసులో వెలితి ఉందండి. 112 టెక్నిక్సా? క్వశ్చన్ మార్క్. ఆ 112 టెక్నిక్లు కూడా నాకు పనిచేస్తాయో పనిచేయవు. ఆ 112 కాకుండా 113 ఉంటే బాగుండు కదా అంటుంది మనసు. అవును, కరెక్టే, ఈజ్ రైట్. 112 మెథడ్స్ అతని కోసం పనిచేయు. ఇంకా ఎటువైపు పోవాలి? అంచేత అతనిలో నిరాశ వస్తుంది. ఆ వ్యక్తిలో నిరాశ వచ్చింది. వాస్తవం ఏంటి అంటే మెథడ్స్ కాదు అవసరమైంది, బేసిక్ మెథడ్ మిస్ అయ్యింది. బేసిక్ మెథడ్ లేకుండా నువ్వు 112 అయినా 120 అయినా ఉపయోగం లేదు. ఏమిటి ఆ బేసిక్ మెథడు? ప్రేమ. ప్రేమ ఉంటే ఏ మెథడు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ప్రేమ ఉంటే ఏది అవసరం లేదు. ఆ ప్రేమే గొప్పది, అంతకంటే గొప్ప మెథడే లేదు, మార్గమే లేదు. ప్రేమ కన్నా గొప్ప మార్గమే లేదు. కానీ ప్రేమ కష్టమైపోతుంది, ఆ ప్రేమ మార్గం అసాధ్యమవుతుంది. ఎందుకని? ప్రేమ అంటే ఏమిటి? నీ చైతన్యం నుంచి బయటికి వెళ్ళిపోతాం, సేమ్ ప్లేస్. అయితే లవ్ మీన్స్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ అవుట్ ఫ్రమ్ యువర్ కాన్షియస్నెస్. సేమ్ అదే. అక్కడ వేర్ యువర్ ఈగో హ్యాస్ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్, అక్కడ నీ ఈగో ఉంది అక్కడ ఉనికిగా. ఆ ఈగో ప్లేస్లో వేరెవరినో పెట్టావు. నువ్వు లేవు అక్కడ. నువ్వు వేరెవరినో పెట్టావు అంటే అక్కడ ప్రేమలో ఉన్నావు. యు ఆర్ నాట్, నువ్వు లేవు అక్కడ. అండ్ ఓన్లీ అదర్ ఈజ్. అది అక్కడ ఉన్న విషయం. అయితే ఒక వేరేవాడప్ప వాడు నరకమండి అని. అవును, వాడికి నరకమే. ఎందుకండి? అదర్ క్రియేట్స్ ఓన్లీ హెల్ప్ ఫర్ యూ. ఇతరులు పక్కంటి వాడిని అంటే వాడు వద్దు అని ఎలా ఎందాడు అన్నాడో వాడితో నరకం ఉందన్నమాట. కానీ వాడు రాంగ్, నరకం కాదు. ఇతరుడు కూడా స్వర్గమే. ఆ జాన్ పాల్ సటరే అని చెప్పింది తప్పు, రాంగ్. ఇతరుడు కూడా స్వర్గమే. అయితే ఇతరుల పట్ల నువ్వు కామంతో ఉంటే అది నరకము. ఆ కోరికతో ఆ వ్యక్తిని నువ్వు చంపేస్తున్నావు, అందుకు నరకము. ఆ వ్యక్తిని నువ్వు ఆ కామ దృష్టిలో చూసినప్పుడు ఆ వ్యక్తిని వస్తువుగా మార్చేసావు, అది నరకము. ఆ వస్తువు, ఒక వ్యక్తిని వస్తువుగా చూడటం లేదా ఒక వస్తువునే వ్యక్తిగా మార్చేసే సూత్రం ప్రేమ. అంచేత ఏం జరుగుతుంది? ప్రతి భర్త ప్రతి భార్య
నరకాన్ని సృష్టించుకుంటుంటారు ఆ ప్రేమ లోపం వలన. ఇతరులు ఒకరి మీద ఒకరు దౌర్జన్యం చేసుకోవటం, ఇతరుల మీద ఒకరు ఆధిపత్యం సంపాదించుకోవటం కోసం వ్యక్తులుగా చూడరు. ఇంకా అయితే అక్కడ ఏమవుతుంది, ఒక వ్యక్తిని నువ్వు ఆధిపత్యం సంపాదించుకున్నావు, కానీ సాధ్యం కాదు. ఒక వ్యక్తిని సొంతం చేసుకోవడం అనేది సాధ్యం కాదు. ఒక వస్తువును నాది అని నువ్వు గట్టిగా పట్టుకుంటావే కానీ వ్యక్తులు పట్టుకోలేవు. కానీ మనం ఏం చేస్తాము, వ్యక్తులని వస్తువుల కింద మార్చే విధంగా ఉంటాం. అందుకోసమే నరకం అనేది వస్తుంది. అది అక్కడ ఉన్న విషయం. అప్పుడు ఒక వ్యక్తిని ఒక వస్తువుగా మార్చడం అనేది అవుతుంది, ఆ వ్యక్తి శత్రువు అయిపోతాడు. లేదా నేను నీకు శత్రువు అవుతాను, నువ్వు నాకు శత్రువు అవుతావు. అంచేత నరకం అనేది సృష్టి జరిగింది. నరకం అనేది సృష్టి జరుగుతుంది. సపోజ్ మీరు రూమ్లో ఒంటరిగా కూర్చున్నారు, ఆ కిటికీ హోల్లోంచి ఎవరో చూస్తున్నారు, తొంగి చూస్తున్నారు. ఎవరు అలా చూస్తున్నారు, ఏం జరుగుతుంది? అప్పుడు నీలో ఫీలింగ్ ఏంటి? కోపం వస్తుంది. ఎవడు వాడు? అదేంటి ఆ కీ హోల్లోంచి నేను లోపల ఏం చేస్తున్నానని తొంగి చూస్తున్నా, వాడు ఎవడు? నీకేం చేయలే, వాడు చూశాడు అంతే. ఎందుకు కోపం వచ్చింది? అప్పుడు రావడం వల్ల జరిగింది, అతను అలా చూడటం వలన నువ్వు ఒక వస్తువుగా మారిపోయావు. అతను అబ్జర్వ్ చేస్తున్నాడు, లోపల ఏ వస్తువులు ఉన్నాయి అని అంటే నువ్వు కూడా ఒక వస్తువులాగా చూశాడు అంతే, ఆబ్జెక్ట్. అందువల్ల ఏమవుతుంది, నువ్వు అసహనానికి ఫీల్ అవుతావు. అలా నువ్వు కనుక చేసిన అదే నువ్వు ఈ ఊళ్ళో నువ్వు చూసినా అతను అలాగే ఫీల్ అవుతాడు, షాక్ అయిపోతాడు ఆ క్షణంలో. ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇక్కడ ప్రేమగా ఉండటమే అద్భుతము మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా వేరేది ఏమి చేసినా ఉపయోగం లేదు. ఇంకా ఇంత ఘర్షణ, డిస్టర్బెన్సే. So you look with your look will disturb me and I will feel insult. మీరు చూసే చూపు నన్ను డిస్టర్బెన్స్ చేసింది అనుకోండి, నాకు అవమానంగా ఫీల్ అవుతాను. ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి అలా చూస్తున్నావు? నేనేమన్నా ఒక వస్తువునా? నన్ను అలా చూస్తున్నావు ఏంటి? ఈ విధంగా కాదు చూసేది అని గొడవ పెట్టుకుంటారు. దానికి రకరకాల మీనింగ్లు రావచ్చు. సో ప్రేమగా చూడటం అనే విషయాల మీద మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పుకున్నాం. అయితే ఆ ప్రేమగా చూడటం అనేది చెప్పుకున్నాం, కానీ మధ్యలో లేదా నేను చూస్తున్నాను లేదా అట్లా ఇట్లా అనే దానికి ఎలా ఉంది మరి రేపటి ఎపిసోడ్లో ఇన్ ద మూమెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, మనం కేవలం దాన్నే చూస్తే, మధ్యలోనే చూస్తే బ్లెస్సింగ్ అనేది సడన్గా వస్తుంది. ఎందుకని? నిన్ను పూర్తిగా మర్చిపోయావు. నిన్ను పూర్తిగా మర్చిపోయినప్పుడు, శూన్యస్థితిలో ఉన్నప్పుడు ఒక రైట్ మూమెంట్, ఆ ఎనర్జీ నీకు వస్తుంది. నువ్వు నో లాంగర్ ప్రజెంట్, వర్తమానంలో లేవు, అబ్సల్యూట్లీ అప్సెట్, కంప్లీట్గా జీరోలో ఉన్నావు. అక్కడ జీరోలో ఉన్నావంటే అక్కడ పాస్ట్లో లేవు, ఫ్యూచర్లో లేవు, వర్తమానంలో కూడా లేవు, అప్సెట్. అక్కడ ఏమవుతుంది? ఒక అద్భుతమైన బ్లెస్సింగ్ జరుగుతుంది. అందుకోసమే ఆ ప్రేమ అనుభవం అలా ఉంటుంది. దట్ ఇస్ వాట్ లవర్స్ ఫీల్. అది అన్కాన్షియస్ మెడిటేషన్, కాన్షియస్ మెడిటేషన్ కాదు. అన్నోన్, ఆ బ్లెస్సింగ్ అనేది అన్నోన్గా ఉంటుంది. సో ఆ ప్రేమలో ఉన్నప్పుడు బై అండ్ అక్కడ ఆ ప్రేమలో పడ్డ వ్యక్తుల యొక్క పరిస్థితి, ఇద్దరు ఏ విధంగా మాయమైపోతారు అనే విషయాల మీద రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.